ఏమో నువ్వు అట్టున్నావు, నేను జాగ్రత్తగా వెళ్ళొత్తలే. చేస్తాను నేను, చేస్తాలే. నేను సగం దూరం వెళ్ళాక చేస్తాను, మీరు జాగ్రత్త మరి సరేనా. ఇంకైతే మనం ప్రయాణం స్టార్ట్ అయిపోయిందండి. కనపడుతుంది కదా, లగేజ్ మొత్తం కట్టేసాను. ఇంకా బండికి నిన్న ఫుల్ టైం చేయించాను. అమ్మ అయితే ఎదురు వస్తుంది. అంటే కొద్ది బండి నెట్రా. ఆంటీ వెళ్ళొత్తా. సరే మరి. సగం దూరం దాకా ఉండిద్ది అక్కడ. దేవుడికి స్తోత్రం. జాగ్రత్తమా. ఇంకా మొత్తం లగేజ్ అంతా సర్దుకున్నామండి. ఇంకా వెళ్ళిపోవాలి. నేను అనుకుంటున్నాను రాజమండ్రి వచ్చేసి ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వెళ్ళి 165 కిలోమీటర్స్ ఉంది. 165 కిలోమీటర్స్ అనేది ఇప్పుడు ఫుల్ హైవే కాబట్టి మనకి ఎట్ట చూసుకున్నా కానీ ఒక 3 అవర్స్లో కానీ 2.5 అవర్స్లో కానీ వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అంటే లైట్ ఫెయిల్ అవ్వకుండా టైం ఉంటే మాత్రం ఇంకా మారేడుమల్లి రీచ్ అవుతాను. మారేడుమల్లి రీచ్ అయ్యి మారేడుమల్లి మధ్యలో ఇంకా ఎక్కడో ఒక చోట రూమ్ తీసుకుంటాను. నైట్ క్యాంప్ చేద్దామంటే క్యాంపింగ్ అయితే ఇంట్లో అలౌ చేయట్లేదు. వద్దు నాన్న, చాలా సామాన్ తీసుకెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి సఫర్ అవుతుందన్న, జాగ్రత్త అని చెబుతున్నారు. అందుకేలే పోతే పోయినాయి, 2000 పోతే పోయినాయి, కానీ 4 రోజులు మాత్రం నువ్వేమో ఖచ్చితంగా రూమ్ తీసుకునే ఉండు అని చెప్పేసి ఇంట్లో గట్టి డిమాండ్. అందుకని చెప్పేసి, ఎందుకంటే ఏ టైం ఎట్లుండో చెప్పలేమండి. ఇప్పుడు ఒకవేళ ఎవరో దొంగన కొడుకుంటారు కొంతమంది. ఆ నా కొడుకులు ఏం చేస్తారంటే వచ్చి మింగిపోయారు అనుకో, ఇంక చేసేది ఏమి లేదు. పోయాక ఇప్పుడు తెలియని ఊరు, తెలియని ప్లేస్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నమ్మకూడదు. నా వాళ్ళని చెప్పేసి ఎవరైనా నమ్మేమంటే మాత్రం అస్సాం అయిపోతాం. అందుకని చెప్పేసి కేర్ఫుల్గా ఉండాలి. తెలియని ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మనకి మంచిది. ఇంక ఇది వచ్చేసి విజయవాడ, మమ్మల్ని ఉంటుంది తాడేపల్లి. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ బ్రిడ్జి వచ్చేసింది, కృష్ణ బ్రిడ్జి దాటిన తర్వాత ఇంకా స్ట్రైట్ హైవే కొట్టేస్తే ఇంక వెళ్ళిపోవచ్చు. ఇంకా స్పీడ్ మెయింటెన్స్ వచ్చేసి నేను 60 కంటే ఎక్కువ తీసుకోను. 80 కంటే ఎక్కువ పోనివ్వను. ఎందుకంటే నిదానమే ప్రధానం అని అందరూ పెద్దలు అన్నారు కాబట్టి మనం నిదానంగా వెళ్దాం. ఇంకోటి ఆ పెద్దలే ఇంకో మాట కూడా అన్నారు, ఆలస్యం అమృతం విషయం అని చెప్పేసి. ఆ మాట కూడా వాళ్ళే అన్నారు కాబట్టి మనం అంటే సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ అనుగుణంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మిర్రర్స్ పగిలిపోయినాయండి. సైడ్ మిర్రర్స్ బాగుండేది. ఈ ట్రిప్పులన్నీ అనుకున్నట్టుగానే సక్సెస్ అయితే, దేవుడు అంతా బాగుంటే మాత్రం ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తాను. తేడా ఇది వచ్చేసి కృష్ణా బ్రిడ్జ్, కృష్ణది కనబడేదేమో విజయవాడ. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అనేది ఏదో జిల్లాలు. మనమైతే సేఫ్గా వెళ్దామండి. నేను ఇంతసేపు ఉండటం కారణం అయితే ఇప్పుడు టైం వచ్చేసి 12 కాదు 1:30 మధ్యలో అవుతుంది. మేబీ నాకు తెలిసి అయితే 4-5 రీచ్ అవుతానని అనుకుంటున్నాను. మరి ఎంత దూరం ఇంకా చూడాలి. ఇంక ఇట్లే వెళ్దాం విజయవాడ దాటేదాకా. విజయవాడ దాటిన తర్వాత నేను ఇంతవరకైతే విజయవాడ దాటి వెళ్ళిందే లేదు. అటు పై ఎత్తుకు వెళ్ళాను. ఎక్కడ దాకా అంటే తిరుపతి. అది బస్సులో వెళ్ళాను కాబట్టి అంతకేం అనిపించదు. అప్పుడు 4-5 ఇయర్స్ బ్యాకే చాలా దూరం ట్రావెల్ చేశాను. అంటే కర్నూలు, తెలంగాణ అటైతే వెళ్ళాను, కానీ ఇటు పై ఎత్తుకి ఎప్పుడు వెళ్ళలేదు. రాజమండ్రి సైడ్ అయితే. ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చేసి ఫస్ట్ రాజమండ్రి, అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తేడా వ్యూ ఎంజాయ్ చేయండి. అయితే ఏంటి, నేను నా ఫ్రెండ్స్ని చాలామంది అడిగాను. ఫస్ట్ ఏమో వస్తా అన్నారు. తర్వాత ఏమో హ్యాండ్ ఇచ్చారు.
ఇంకా వీళ్ళతో పెట్టుకుని కుదరదులే, ఇంక ఇందుకు ఎన్నాళ్ళున్నా అంటే అయిపోతా ఉండేది. అదిగాక నాకు 1 మంత్ పెట్టి ఫుల్ హెడేక్ అండి. అది ఎందుకో చెప్పలేకపోతున్నాను. అది ఏం అర్థం కాదు. ఒకేసారి డిప్రెస్ అయిపోతాను. అది మెంటల్ కండిషన్ అయితే చాలా క్రిటికల్ ఉంటుంది నాకైతే. ఎందుకంటే అనుకున్నది ఏది కావట్లేదు అన్న ఒక బాధ అయితే ఉండేది నాకు ఎప్పుడు. ఎందుకురా దేవుడా, ఈ అమ్మ ఇంత బతికి ఇంటికి తెచ్చినట్టు ఏది అనుకున్నా కావట్లేదు, ఎంత కష్టపడినా అవ్వట్లేదు అని చాలా నాలో నేనే చాలా సఫర్ అయ్యేవాడిని. ప్రతిదీ అడ్డంకమే, ఏ చేద్దామన్నా అన్ని అడ్డుపుల్లలు పడుతూనే ఉంటాయి. ముందుకైతే నెట్టుకుని వెళ్ళిందే లేదు. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా బండికి సంబంధించిన ఆర్సీ కార్డు, లైసెన్సు, ఇంకా అన్నీ ఉన్నాయి మన దగ్గర. ప్రాపర్ కిట్ అయితే ఉంది. తెక్కలకి అయితే వెళ్ళట్లేదు, అంతా ప్రాపర్ కండిషన్ ఉంది. నేను వెళ్తున్నాను. బండిని మొన్నే బాగు చేయించాను, షోరూమ్ తీసుకెళ్ళి బ్రదర్ దీనికి ఏమైనా ఫాల్ట్ ఉంటే చూసి దీన్ని సరి చేయంటే చేశాడు. ఇది రోడ్డు నిన్నటి దాకే పండదంటూ ఖాళీ రోడ్. విజయవాడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా నా సిచ్యువేషన్ అంతా ఒకనే కాబట్టి ఇంక నేను ఇట్లా పాట పాడుకుంటే ఉంటాను. నాన్నకు ఫోన్ చేశాడు, నాన్న పొద్దున్న పనికి వెళ్ళాడు. ఏం లేదండి, నా జీవితం మారిందండి మాత్రం. మా అమ్మ మైకి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి వాళ్ళని. ఎందుకంటే మనకు అన్నందుకు పుణ్యం చేసుకోవాలి. ఆ పుణ్యం చేసుకుంటే పాపానికి నరకానికి వెళ్ళేది. నా కడుపును పుట్టినందుకు, నా కొడుకులు వీళ్ళు పుట్టడం నా అదృష్టం అని వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు మనం చేయాలండి. ఏం లేదు, అనుకున్నట్టుగానే దేవుడి వల్ల మంచి రీచ్ వచ్చి అంతగా ఈ మోటో బ్లాగింగ్లో, ఈ క్యాంపింగ్, ఈ సిరీస్లో కానీ సెట్ అయితే అంతా వర్కౌట్ అయితే చాలా బాగుంది. ఇంకా విజయవాడకి ఇంకా 5 కిలోమీటర్స్లో దాటేస్తాం విజయవాడని. ఏలూరు నుంచి వెళ్ళి అదేదో ఊరు చూశాను, ఆ ఊరు తర్వాత చూసి చెబుతాను. అప్గ్రేడ్ చేయాలండి, మంచి కెమెరా ఒకటి. నా ఫోన్కి అదే, వీడియోకి అదే, అన్నిటికీ అదే అయిపోయింది. ఇంటికాడ ఫుల్ ఛార్జ్ 100 పెట్టుకుని వచ్చాను. 100 ఛార్జింగ్ పెట్టేసి ఇంకా వచ్చాను. పొద్దున లేచినమ్మనే ఒకసారి తిన్నాను, మళ్ళీ ఇంతాక ఇప్పుడు రీసెంట్గా బయలుదేరి ముందు కూడా తిన్నాను. మళ్ళీ దారిలో ఏడ ఖర్చు పెడతాంలే, బడ్జెట్ మాత్రం మోర్ ఇంపార్టెంట్ అండి. నాకు అక్కడ చాలా సఫిషియెంట్గా బడ్జెట్ అయితే లేదు, చాలా లిమిట్గా ఉంది. డబ్బు నీళ్ళలాగా వేస్ట్ చేస్తే మాత్రం దాని పరిణామం మళ్ళీ చాలా ఎదుర్కోవాలి. అసలుకి నేను పెద్ద మేధావి అని చెప్పేసి నాకు నేను ఎంతో ఫీల్ అయ్యేవాడిని. కానీ నా అంత తిక్కలోడు ఇంకోడు ఉన్నాడు. ఎందుకంటే ఎన్నెన్నో అనుకుంటాను, ఏదేదో చేద్దామని అన్ని కళ్ళకి అంటాను, కానీ వాటిని నెరవేర్చుకోవడానికి దారి దొరకట్లేదు. అన్నీ ప్రాపర్గా కట్టాను. విశాఖపట్నం రాజమండ్రి 160 కిలోమీటర్స్ కనబడుతుందా? రాజమహేంద్రవరం 160 కిలోమీటర్స్ మనం కొట్టేస్తే జస్ట్ 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా అదండి సంగతి. బా, ఈ పొద్దున ఈ హెల్మెట్ హోల్డర్ కోసం ఎంత చుట్టూ తిరిగాను, ఎడాడో తిరిగాను. ఆ ఇండియా కాంప్లెక్స్ మొత్తం తిరిగినా ఎక్కడ దొరకలా. కానీ బయట ఒక గొట్ట ఒకటి ఉంది, వాడు 70 ఏదో చెప్పిండు. హిందుస్థాన్ మొబైల్ యాక్సెస్ అని ఏదో ఉంది, సంథింగ్ పేరు ఒకటి ఉంది. ఇంకైతే అక్కడైతే తీసుకున్నాను నేను. అక్కడైతే తీసేసుకొని బయలుదేరా. ఇప్పుడు స్పీడ్ కొట్టేయాలి. విజయవాడ దాటిన తర్వాత వీడియో ఆపేస్తాను. మధ్యలో ఏదైనా
స్పెషల్ కనిపిస్తే మళ్ళీ అక్కడ ఆన్ చేస్తాను. మార్నింగ్ అయితే చెప్పాలి అవన్నీ కొన్నా. నిన్నటి దాకే 60 పోతుంది, 70కి వచ్చింది. మేమేం దయండి, మీకు ఒక నమస్కారాలు. మీరు కానీ ఈ సిరీస్ బాగా హిట్ చేస్తే మాత్రం నెక్స్ట్ టైం వచ్చేసి ది లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి వెళ్దాం. ధనుష్కోటి, ఊటీ అన్నీ చూపిస్తా, అన్నీ చేస్తా. మీరు చేయాల్సింది మాత్రం ఒక చిన్న హెల్ప్ ఏంటంటే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో చూసేటప్పుడు కింద హైప్ బటన్ ఉండిద్ది, హైప్ అని ఒక కనబడుతుంది కదా, దాన్ని హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల ఒకరికి ఇద్దరికి మీ ద్వారా వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అట్లా రికమెండ్ అవ్వడం ద్వారా ఒకరికి అట్టగా మంచి రీచ్ వచ్చిందండి మనకి. అంతే, మేమే దయ అండి, మీ దయ వల్లే యాక్టివిటీ చూసి చెప్పాలి. సరేనండి, ఇప్పుడు వచ్చేసి 6 కిలోమీటర్స్ టు ఏలూరుకేమో 6 కిలోమీటర్స్ ఉంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి రాజమండ్రి ఏమో 100 ఉంది. ఇంకేం తెగ జనాలు చెప్తున్నారు. మద్రాస్ ప్రీమియం కేఫ్, ఫిల్టర్ కాఫీ, లైన్ 1, లైన్ 2, లైన్ 3. జాంకాయలు, బొబ్బస్కాయలు, జాంకాయలు కోసి అమ్ముతున్నారు. ఒక్కనే ఎక్కలే, బోరుగా ఉంది. అంటే మనం డిస్టెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ప్లేసెస్ సరౌండింగ్స్ అన్నీ చూస్తూ ఉన్నట్టే కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ బాగుంటుంది. కానీ ఇట్టగా సోలో డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం అంటే ఏదో తెలియని ఫీల్ ఉంటుంది. అయినా కానీ ఇదే బాగుంటుంది, ఇదే కిక్ ఉంటుంది. ఫ్రెండ్స్తో కానీ వచ్చామనుకో, ఒకడు అదంటాడు, ఒకటి ఇది అంటాడు, ఒకటి చేద్దామంటాడు, ఒకటి ఇడిపోదామంటాడు, ఒకడేమో నేను ఎంత ఇచ్చా అంటాడు, ఒకటి నువ్వు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అంటాడు. ఈ సోది గోలంతా లేకుండా ఉండాలి అంటే ఒక్కడనే కూడా బెస్ట్. పెట్రోల్ అయితే నిన్న 1200కి అయితే కొట్టించాను ఫుల్ ట్యాంక్ అయితే 1285 రూపాయలు పట్టింది. అయితే అప్పుడు రీడింగ్ వచ్చేసి 600 కాడ ఉంది, 30,600 కాడ ఉంది. ఈరోజు వచ్చేసి 31,760 ఉంది. కనబడుతుందా? రాజమండ్రి 11 రాజమండ్రి వచ్చేసి 111 ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాజమహేంద్రవరం. రాజమహేంద్రం అన్న రాజమండ్రి అన్న రెండు ఒకటే కదా, నేనైతే అదే అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? రాజమహేంద్రవరం ఇంకా 100 కిలోమీటర్లు ఉంది.
ఇంకా 100 పోతే కానీ రాజమహేంద్రవరం రాదు. గట్టిగా కొడితే ఇంకొక 100 కిలోమీటర్లు వెళ్ళిపోతాం. మన లక్ బాగుందండి. ఎందుకంటే మార్నింగ్ వర్షం ఫుల్గా పడ్డది అనుకుంటా. మొత్తం ఎక్కడ చూసినా రోడ్లన్నీ తడిసిపోయి పక్కన నీళ్ళు మొదలు ఉన్నాయి. అదే కాలేజా, రామచంద్ర కాలేజ్, రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇదే ఇంజనీరింగ్ కాలేజ్, అటానమస్ కాలేజ్. అంతా అయిపోయాక ఇప్పుడు అనిపిస్తుంది చదువుకుంటే బాగుండేది రబ్బా అని. కానీ అప్పుడు మనకి అర్థం కాదుగా. ఇప్పుడేమో ఇట్ట పాటలు పడాల్సి వస్తుంది. కొక్కిరపాడు కోడికి కొక్కిర రాకున్నట్టు కొక్కిరపాడు. ప్రసన్నవదనం జాహే వందవేళ పోవట్లేదంట. జస్ట్ 80 మైలు అయితే బాగుంది. 80 మనకి టాప్ స్పీడ్. ఈ బండికి 80 పోతేనే టాప్ స్పీడ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెనకాల మొత్తం లగేజ్ ఉండేసరికి వెయిట్ అంతా బ్యాక్ టైర్ మీద పడుతుంది. ఫ్రంట్ టైర్ అనేది కొంచెం పైకి లేస్తున్నట్టు ఉంది. అంటే జస్ట్ ఆనిందంటే ఆనింది అన్నట్టు ఉంది. వెనక మాత్రం ఫుల్ వెయిట్ అంతా దాని మీద పడుతుంది. గాలి విపరీతంగా తోలుతుంది. ఏలూరు ఇంకో విషయం ఏంటంటే డబ్బులు ఉన్న వరకు తిరగడమే. డబ్బులు అయిపోయాక ఇంటికి రావడం. ఈ ట్రిప్పులు ఇట్టే కొట్టి 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 నా బండి అంటది చంపుతావా ఇది. చూడండి పచ్చడి వాతావరణం అయితే ఎంత ఉందో. చాలా బాగుంది కదా. అసలుకి ఈ టైంలో మా ఊర్లో కూడా నాట్లు వేయటం అయిపోయేది. నేను ఒక 10 ఎకరాలు వేసేవాడిని. అంతా చాలా బాగుండేది. కానీ బై బ్యాడ్ లక్ మనకి ఇంకా కావ రాలేదు. ఈ చుట్టుపక్కల అందరికీ వర్షాలు బాగా పడుతున్నాయి అనుకుంటా. అందుకని చెప్పేసి వాళ్ళు ఒకేసారి నాట్లు వేసారు, అన్నీ చేశారు. ఇప్పుడే కనబడుతుంది ఈ వైపు పచ్చటి వాతావరణం. ప్రసన్నవదనం జాయే అన్నీ పామాయిల్ తోటలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పామాయిలు, జామ తోటలు, అదేం తోట, కొబ్బరి తోటలు. రాజమహేంద్రవరం ఇంకెంత దూరం. ఇంకోటి ఏంటంటే వైజాగ్ కూడా వెళ్దామండి. విశాఖపట్నం 300 కిలోమీటర్స్ ఉంది. అరకు వెళ్ళి అరకు నుంచి ఎక్కడికి ఒకవేళ మనం బడ్జెట్ సరిపోతే మాత్రం వైజాగ్ కూడా వెళ్దాం. ఒకవేళ బడ్జెట్ సరిపోతే రిటర్న్ బైక్ అయిపోతాం. రిటర్న్ బైక్ ఏముంది, 2000 ఉంటే రిటర్న్ వస్తాం. పెట్రోల్ కొట్టుకోవాలి. అమ్మపాలెం నాన్నపాలెం లేదా అమ్మపాలెం, గుండుగోలు. ఏ ఊర్లో నాయనో బాగానే ఉందండి ఇటు కూడా. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను. మన ఊరికి ఈ ఊరికి డిఫరెన్స్ ఏం చెప్పండి కొంచెం. ఇంకోటి ఏంటంటే లైట్ తుప్పర పడుతుంది. రాజమండ్రి వచ్చేసి 104 కిలోమీటర్లు ఉంది. ఒక 104 కిలోమీటర్లు మన డెస్టినేషన్ మనం రీచ్ అవుతాం. ఇంకా కొంచెం టైం ఉంటే అక్కడ నుంచి మారేడుమల్లి 70 కిలోమీటర్లు ఉంది. వెళ్తే వెళ్ళేది, లేకుంటే అక్కడే స్టే చేసేది. నాకు తెలిసి మేబీ నేనైతే మారేడుమల్లి వెళ్దామని అనుకుంటున్నాను. మారేడుమల్లి వెళ్తేనే అక్కడ
ఏదైనా మధ్యలో రిసార్ట్ ప్లేస్ ఉంటే అక్కడ స్టే చేయవచ్చు అనుకుంటున్నా. ఏదనుకుంటుందో ఏ జరిగిద్దో. తాడేపల్లి కూడా బరువుది. వదనం జాహే 100 కిలోమీటర్లు రాజమహేంద్రవరం. బా వీడు పచ్చడి వాతావరణం చాలా బాగుంది. వీటిని చూస్తుంటే మా ఊళ్ళు గుర్తుపోతున్నాయి. మా ఊరు పంట పొలాలు అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ టైంకి మా పొలాలు కూడా ఇటు ఉండేవి. ఏలూరు దాటామనుకుంటా. ఏలూరు దాటేసి రాజమండ్రికి ఎంటర్ అయినాం. ఇప్పుడు ఇంతగా ట్రిపుల్ డిజిట్లో ఉన్న రాజమండ్రి కిలోమీటర్ కోడ్ అనేది ఇప్పుడు డబుల్ డిజిట్లోకి వచ్చేసింది. 99 కిలోమీటర్స్ ఆఫ్ రాజమండ్రి. దుగ్గిరాల వంశం. ఇంకైతే రాజమండ్రి రీచ్ అయ్యాక చూపిస్తానండి. ఏదైనా మధ్యలో ప్లేస్ ఉంటే ఇంకోటి అది కూడా చూపిస్తా. చూడండి ఆ లారీ పోతుంటే ఇక్కడ ఏ రకం ఊగుతుందో, బండి కూడా ఊగుతుంది. ఆ లైట్ చూసారా ఎట్ట ఊగుతుందో. ఓకే అండి. ఇంకా రాజమహేంద్రవరం పచ్చడి వాతావరణాలు అయితే ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి. ఇంకొచ్చేసి 45 కిలోమీటర్లు రాజమండ్రికి అయితే ఉంది. ఇది కనబడుతుంది. ఇది పెద్ద సరుసా లేకుంటే పెద్ద వాగా లేకుంటే పెద్ద కాలువ అనేది నాకు ఐడియాకి అయితే రాలేదు. నేను అనుకుంటున్నది ఏంటంటే ఇది వచ్చేసి ఒక సరస్సు. సరస్సులోకి నీళ్ళు ఎటు నుంచి వచ్చినాయో లేకుంటే వానపడి నిండిందేమో. కనబడుతుందా పెద్ద సరస్సు. ఇక్కడ ఎక్కడ చూడు మొత్తం పామాయిల్ తోటలు. ఇంకా ఇక్కడ చూస్తే ఏంటి కొబ్బరి తోటలు. ఇంకోటి జీడి మామిడి అనుకుంటా. జీడి మామిడి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే అండి, ఇందాక దారిలో ఇట్లా ట్రావెలర్ అయితే కనబడ్డాడు. ఒక అన్నయ్య అయితే కనబడ్డాడు. వీడియో తీస్తే ఉన్నలోగా తుర్రమన్నాడు. వీడియో తీసేలోకి వెళ్ళిపోయాడు. ఏమనుకున్నాడో ఏమో. సర్లే పోయి ఎందుకు ఇబ్బంది పెడతాం అని చెప్పి నేను చేసేసామా అనుకున్నాం. చాలా లెక్క ట్రై చేశాను కానీ వెళ్ళి ఆపే కూడా ఆగలేదు. ఏదో వెళ్తున్నా అది ఇదే ఇటు అన్నాడు. సరేలే అన్నయ్య బిజీలో ఉన్నాడు అని చెప్పేసి నేను పట్టించుకోవాలి. బాగుందండి చూడడానికి అయితే. పచ్చడి వాతావరణాలు, అక్కడక్కడ మిరపకాయలు, అయ్యింది ఒక కొండలు కనబడుతున్నాయి. ఏవో ఉన్నాయి. విశాఖపట్నం దేవరపల్లికి ఇంకా 50 కిలోమీటర్లు ఉన్నాయి. 25 30 చూడాలి.
ఇంకోటి ఏంటంటే రాయుడు గారి మిలిటరీ హోటల్ అని ఎక్కడ ఉంది కదా అది, ఎక్కడ ఈ లైన్లోనా? ఈ లైన్లో అయితే చూద్దాం. కోయంబత్తూరు ఫిల్టర్ కాఫీ అంట, 2 కిలోమీటర్లు దేవరపల్లి. ఎటు చూసినా పచ్చడి వాతావరణాలే, నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి. మా ఊర్లో ఏమో మా ఊరు సైడ్ ఏమో మొత్తం కరువు నిండిపోయి అంతా ఎండిపోయి ఆడ ఉంటే, కానీ ఏడ మాత్రం చూడు ఎక్కడ ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ఏడ పడితే ఆడ ఇది చూడండి కాలువలో, ఇది గోదావరి నీళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటాయి ఇవన్నీ. గోదావరి నీళ్ళు కూడా వదిలేరు ఇక్కడ. రాజమహేంద్రవరం వత్తన ఇంకా నేను వాడమే. ఎంత లెక్క పోవాలో ఏమో. 40 కిలోమీటర్లు ఉంది ఖచ్చితంగా. రాజమహేంద్రవరానికి 40 కిలోమీటర్లు ఉంది. 8 కిలోమీటర్లు ఏమో దేవరపల్లి ఉంది. అది దాటిన వచ్చి 30 కిలోమీటర్లు అదనుకుంటా. ఈ మధ్య బ్రేక్ ఆగారు, మనం కూడా బ్రేక్ ఆగాలి. ఆఖరి 2 గంటలు అవుతుంది. సర్వీస్ రోడ్ స్టార్ట్. ఎక్కడ చూసినా బరుగుడు చెట్లు, కోల్డ్ చెట్లు, లేకుంటేనేమో కొబ్బరి తోటలు, లేకుంటే పామాయిల్ తోటలు, మొత్తం వరి పొలాలు. చాలా పచ్చడి వాతావరణం, చాలా బాగున్నాయండి. ఎవరైనా కానీ ఇటు రాజమండ్రి సైడ్ వెళ్తే మన వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. కొత్తగూడెం 1 కిలోమీటర్ ఉంది. నాకేది చెప్పలేని ఆనందం ఉంది అసలుకి నేను లైఫ్లో అనుకోలేదు ఇట్టగా ఈ విధంగా వస్తానని, ఇట్టగా ట్రావెలింగ్ చేస్తానని అస్సలు అనుకోలేదు. బై లక్ కుదిరిందట. బ్రేక్ తీసుకోవాలి. కుక్కలేస్తుంది. తోలి ముడ్డి వంట పడుతుంది రా నాయనో. పైన మబ్బులు చూడండి ఎట్ట కొట్టున్నాయి, మబ్బులు కొట్టున్నాయి. డెస్టినేషన్ రీచ్ అయ్యేదాకా వాన పడుకుంటే బాగుంటుంది దేవుడి దగ్గర. నేనైతే పడదనుకుంటున్నాను, మరి ఎక్కడితో ఏమో చెప్పలేదు కాబట్టి దాని ఇష్టం. పడితే అవ్వట్లేదు. దేవరపల్లి 4 కిలోమీటర్లు.